దాదాపు 3 నెలల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్ద పులి కొన్ని రోజుల క్రితమే పోలవరం దగ్గర ఉన్న పాపికొండల ఫారెస్ట్‌కి వెళ్ళిపోయిందని అంతా భావించారు. అయితే మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఈ పులి ప్రయాణం ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితమే కాకినాడ జిల్లాలో చాలా రోజుల పాటు దాదాపు 20 రోజుల పాటు హల్చల్ చేసిన పెద్ద పులి కాస్త పోలవరం పాపికొండల వైపు వెళ్ళిపోతుందని అందరూ భావించారు. అదేవిధంగా ఏజెన్సీ గుండా పాపికొండల వైపు ప్రయాణిస్తున్న విషయాన్ని కూడా దానికున్న ట్రాకర్ ద్వారా గుర్తించడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులు స్థానికులను అప్రమత్తం చేయడం ద్వారా పులి ప్రయాణం అయితే సజావుగా సాగిపోయింది. అక్కడక్కడ ఆవు దూడలను ఆహారంగా తీసుకోవటం మినహా పులి ఎక్కడ హాని చేయకుండానే తన ప్రయాణం కొనసాగించింది. అయితే అకస్మాత్తుగా దాదాపు రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో, దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో చాలా రోజుల పాటు పులి సంచరించింది. అక్కడున్న మెట్ట ప్రాంతాల మీద కొన్ని రోజుల పాటు ఉంది. సడన్గా అది కాస్త ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఉన్న పాండవుల మెట్టపైకి ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం స్థానికులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 నెలలుగా మహారాష్ట్ర నుంచి వచ్చిన తర్వాత 3 నెలలుగా దీని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఆహారం సులభంగా లభ్యం కావడంతో చాలా వరకు ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అధికారులు భావించారు. అయితే ప్రస్తుతానికైతే కోరుకొండ మండలం కాపవరం దగ్గర, ఈ కాపవరం పరిసర ప్రాంతాల్లో పాండవుల మెట్ట దగ్గర జనసంచారం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కోరుకొండకి ఎక్కువగా వచ్చే జనాలు కూడా చాలా భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పులి సంచరించడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తారు. కోరుకొండ, కాపవరం, కోటికేశ్వరం ఈ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా తెల్లారు లేస్తే అదే ప్రాంతంలో సంచరించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పాండవుల మెట్ట దగ్గర ఎవరిని పర్యాటకులు కూడా ఎక్కడ రాకుండా తాళాలు వేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆటోలో మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పులి సంచరిస్తుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే పులి ఇంతవరకు మేనేటర్గా మారకపోయినా, మనుషుల మీదకి అక్కడ అటాక్ చేయకపోయినా సరే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండే విధంగా ఏదో రకంగా పులిని పట్టుకునేందుకు మరోసారి అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటికే దాదాపు 3 నెలల్లో ఎన్నోసార్లు పులిని పట్టుకునేందుకు అనేక ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి నిపుణులు కూడా రప్పించడం జరిగింది. ఏడాది ఫిబ్రవరి 6లో అయితే కూర్మాపురం గ్రామంలో పులిని బంధించడం జరిగింది. బంధించిన పులిని విశాఖపట్నం ఫారెస్ట్కి తరలించారు, జూకు తరలించారు. అక్కడి నుంచి కూడా పాపికొండల నేషనల్ పార్క్లో దాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతో తీసుకెళ్లి విడిచిపెట్టడం జరిగింది. అయితే పాపికొండల నేషనల్ పార్క్లో ఉండకుండా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పులి ఏజెన్సీ గుండా తన ప్రయాణం సాగించి మళ్ళీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి రావడంతో స్థానికులంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అయితే పులికి ట్రాకర్ కట్టడం వల్ల పులి సంచారం ఎక్కడ జరుగుతున్న విషయం అయితే అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. అధికారులు కూడా గుర్తించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే జనావాసాలకు అత్యంత సమీపంలో రావడంతో స్థానికులంతా కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పకడ్బందీ చర్యలతో పులిని పట్టుకోవాలని స్థానికులంతా కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి వీడియో స్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.